హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఇది మనం మాట్లాడుకునేది ఏదైతే మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎపిసోడ్ 80. అయితే మీకు తెలుసు, ఈరోజు కెప్టెన్సీ కంటెండర్షిప్ స్టార్ట్ చేశారు. ప్రియాంక కానీ తర్వాత మన గౌతమ్ కానీ ఇద్దరు వచ్చారు. అంతటితో ఎపిసోడ్ అయిపోయింది. కానీ ఆ కాంపిటీషన్లు పెట్టడం కానీ అందులో ఫస్ట్ రౌండ్లో ప్రియాంక అగర్వాల్ ఉందో కళ్యాణ్ని ఎంచుకుంది. అంటే ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇచ్చింది. అందులో కళ్యాణ్ ఇంప్రెస్ చేశాడు అనిపించింది, అవకాశం ఇచ్చింది. మొత్తానికైతే ఆ రౌండ్లో అయితే మాత్రం కళ్యాణ్ గెలిచాడని చెప్పాలి. అలాగే సెకండ్ కంటెండర్షిప్గా గౌతము చిన్న డ్రామా అనేది ఒకటి, ఎవరు బాగా బెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తానన్నాడు. కానీ ఫైనల్గా అయితే మాత్రం భరణి గారికి ఇచ్చాడు. భరణి గారు గౌతమ్కి జరిగిన దాంట్లో చాలా స్పీడ్గా గౌతమ్ టాస్క్ అయితే కంప్లీట్ చేశాడని చెప్పాలి. మొత్తానికైతే కంటెండర్షిప్ నుండి భరణి గారు ఎలిమినేట్ అయ్యారు నిన్న ఎపిసోడ్లో. ఈ రెండు విషయాలు జరిగినాయి. హైలైట్గా చెప్పాలంటే ఈ రెండు విషయాలు. కంటెండర్షిప్కి సంబంధించి కళ్యాణ్ అయితే కంటెండర్షిప్లోకి సెలెక్ట్ అయ్యాడు. భరణి గారు ఓడిపోయారు. భరణి గారు కొద్దిగా ఎమోషన్ అయ్యాడు. వాళ్ళ అమ్మాయికి మాట ఇచ్చినాడు, ఎలాగైనా కెప్టెన్ అవుతానని చెప్పి. ఈ వారం అయితే కెప్టెన్ అవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో తనుజ బాగా గట్టిగా వాదార్చిందని చెప్పాలి. సో ఆమె గట్టిగా వాదిస్తుంది కాబట్టి దివ్య ఆటోమేటిక్గా వెనకబడిపోయిందని చెప్పాలి వాదార్చడంలో. సో అది నిన్న జరిగిన ఎపిసోడ్. అయితే ఇందులో ఇది కాదండి, అసలైన విషయం ఏంటంటే, మనకి సోమవారం జరిగిన నామినేషన్స్లో ఏదైతే సంజనా గారు పర్టికులర్గా ఒక మాట, ఈ అమ్మాయిని ఎవరు రీతు చౌదరి డీమాన్ పవన్కి సంబంధించి అక్కడ నైట్ పూట మీరు కూర్చుంటారు, టచ్ చేసుకుని కూర్చుంటారు అనే విషయం మీద ఏదైతే నామినేషన్ జరిగినాయో అది కొద్దిగా బ్యాడ్ వర్డ్స్, దాని మీద వీడియో చేయడం జరిగింది. సో మిగతా రివ్యూవర్స్ కూడా అది చాలా రాంగ్ వేలోనే అన్నారు. అనడం కాదు, అది రాంగే, చాలా తప్పది. ఓకే, బట్ మనమందరం ఫీల్ అవుతున్నాం. నేను చెప్పేది ఇక్కడ కరెక్ట్గా వినండి. మీరు, నేను, చూసే ప్రేక్షకులు అందరం ఫీల్ అయ్యాం. సంజనా గారు చాలా తప్పు చేశారు, చాలా పెద్ద మాట అన్నారు అని చెప్పి మేము అందరం ఖండించాం. బాగానే ఉంది. బట్ దాని కంటిన్యూషన్గా ఏదైతే ఎపిసోడ్ 80లో మంగళవారం నాడు టెలికాస్ట్ అయిన దాంట్లో చూస్తే రీతు చౌదరి డిమాన్ పవను ఆమె అన్నదానికన్నా గేములో హెల్ప్ చేశాడు, ఆయన వల్ల గెలిచాను, ఈ విషయంలో డిఫెండ్ చేసుకోవడం. ఈ కళ్యాణ్ డిమాన్ని పదే రీతు చౌదరి నీ వల్ల గెలిచానా చెప్పు, ఏ గేమ్లో హెల్ప్ చేసావో చెప్పు, లేదంటే మొన్న కంటెండర్షిప్లో ఏదైతే లాస్ట్ టైం కెప్టెన్సీ అయ్యేటప్పుడు కంటెండర్షిప్లో మనం ఓట్ల ద్వారా తీసుకున్నామా లేదంటే పర్టికులర్గా తీసుకున్నామా అని చెప్తే ఓట్ల ద్వారా తీసుకున్నాం, ఎక్కువ ఓట్లు నాకు వచ్చే గట్టి నేనే వెళ్ళిపోయాను, నువ్వు సుమనన్న ఉన్నారు అని ఆయనతో మొత్తానికి చెప్పించిందని చెప్పాలి. ఓకే, చెప్పించిందని చెప్పాలి. అయితే ఈ విషయం ఈ డిస్కషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి ఆడవడం ఇవన్నీ నేను అనుకోవడం, రీతు చౌదరి సంజనా గారు అన్న విషయంకి అయితే పెద్దగా ఎక్కువగా ఎమోషన్ అయినట్టు అనిపించలా. ఎందుకంటే చాలాసేపు సాగింది. ఈ పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోతుంది, దాన్ని డబలంతలు చేశారు, లేకపోతే నా బోటోడు తప్పు చేశారు. ఖచ్చితంగా సంజనా గారు అన్నమాట రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఏదైతే వాళ్ళిద్దరూ కొద్దిగా క్లోజ్గా మోగుతున్నారో, హౌస్లో పక్కన కూర్చోవడం అవ్వచ్చు, లేదంటే ఇలాంటి విషయాలు కొంతమంది సంజనా గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నేను చూశాను. కామెంట్స్ కింద చేసేవాళ్ళు చూశాను. సంజనా గారిని రైట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా వరకైతే మాత్రం ఆ మాట అనకుండా ఉంటే పోయిద్ది కదా. ఇప్పుడు వాళ్ళు కూర్చోవడంలో ఏమో నష్టం ఏంటి నాకు అర్థం కాదు. చూసే ప్రేక్షకుడికి అర్థం కావాలి. మీరు చెప్పాలనుకుంటే ఒక మాటతో తెగొట్టాలి, సార్ కొద్దిగా తప్పుగా ఉంది, అది కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి ఇమాన్యుల్ చెప్పినట్టు దగ్గరికి పిలిచి చెప్పేసి ఉంటే అది వినే ప్రేక్షకుడికి అర్థమైద్ది, సంజనా గారు బాగా ఆలోచిస్తున్నారు అనుకుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి అయితే వాళ్ళ పాత్ర ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు. సంజనా గారు కూడా దాని గురించి ఇమాన్యుల్ వెళ్ళిపోయి సంజనాని డిగ్గింగ్ చేసి నువ్వు అలా అనకూడదు ఆ బుర్ర తినేశాడని చెప్పాలి. అంటే ఎక్కువసార్లు నాగార్జున గారు కూడా ప్రతిసారి మీ మమ్మీకి నువ్వు చెప్పట్లేదా, మీ మమ్మీకి నువ్వు చెప్పు, అది ఇదే అని అనేసరికి ఏమైందంటే కొంచెం దాన్ని మనవాడు ఎక్కువగా తీసుకున్నాడు అని చెప్పాలి. చాలా ఎక్కువగా తీసుకొని దాన్నే పదపద్దాకా మన సంజనా గారికి చెప్పడం అయితే జరిగిందని అయితే చెప్పాలి. అది ఒక విషయం. తర్వాత అయితే ఇక్కడ విషయం ఏంటంటే సంజనా గారికి డెఫినెట్గా నాగార్జున గారు అయితే వీకెండ్లో ఆ విషయం అయితే తప్పమ్మని అంటారు.
కొద్దిగా ఎఫెక్ట్ పడుద్దా అంటే నాకైతే మొన్నటి వరకు అయితే తప్పు పడుద్ది, ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను, కానీ కొద్దిగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, అంత ఎఫెక్ట్ అవుద్దని అనుకోవట్లేదు నేను. అలాగే దివ్య ఏదైతే ఉందో భరణి గారిని మళ్ళీ పంచాయతీ పెట్టింది, మళ్ళీ పిలిచి మళ్ళీ ఆయన్ని అడిగి, ఇప్పుడు ఒకటమ్మా ఆయనంత క్లారిటీగా ఆయన తప్పు చేశాడని నీకు తెలిసింది, చూసే జనాలు కూడా తెలిసింది. మొన్న నామినేషన్లో ఎంత సిల్లీ నామినేషన్స్ నిన్ను తనుజాని చేశాడనేది చాలా సిల్లీ రీజన్తో చేశాడు, బాగానే ఉంది. మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడాడు, నిన్నేమో ఏంటి నీకేమన్నా పని ఉందా, తర్వాత ఏమో నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని, నీకు మాట్లాడడం రాదని చాలా మాట్లాడినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, బాగానే ఉంది. మళ్ళీ వచ్చాక ఇక్కడ పంచాయతీలు అని పిలిచి నువ్వు ఖాళీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక అన్నగా అడుగుతున్నాను చెప్పండి అని చెప్పి ఆయన్ని ఎందుకమ్మా ఓరు కదా ఆయన్ని పట్టుకొని ఏలాడుతావు? అయిపోయింది. భరణి గారు అనవసరంగా సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారని అనిపించింది, అందరికి అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ ఆయన దీపి హీరోని చేయడం అవసరమా? పిలిచి ఆయన ఏదో రీజన్ చెప్తే ఇప్పుడు నువ్వేమన్నావు ఆయన్ని? భరణి గారు మీరు రీజను ఏదైతే మా ఇద్దరం పెద్దగా లేపుతున్నాం అదే రీజన్తో మమ్మల్ని ఇద్దరం చేయొచ్చు కదా అంటే, అదే రీజన్తో నేను తనూజని చేశాను అన్నాడు. మరి లాస్ట్ వీక్ చేశారు కదా, మళ్ళీ ఈ వీక్ కూడా ఎందుకు చేశారంటే, అవును నువ్వు మాట్లాడడం అవన్నీ రావట్లేదు అందుకనంటే, నేను మాట్లాడడం రాకపోవడం ఏంటండి, నేను బాగానే ఇది చేస్తున్నాను, మళ్ళీ ఆయనతో పంచాయతీ. అదే ఈ వేస్ట్. ఇంకా ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం కానీ అనవసరంగా ఈ వాల్యూ తగ్గించుకోవడం అవుతుంది, అంత అవసరం లేదనేది విషయం. ఇప్పుడు దివ్య తన ఆడడం మొదలుపెట్టాలి. ఇంకా భరణి గారికి సంబంధించి భరణి గారు నీ సరిచేసే అంటే నీ విషయంలో సరి చేసుకునే విషయంలో నువ్వు అంత అవసరం లేదనేది నా అభిప్రాయం. అనవసరంగా వీక్స్ దగ్గర పడే కొద్దీ నువ్వు ఇంకా బెటర్గా ఆలోచించి చాలా బెస్ట్గా మూవ్ అయితే ఇక్కడి నుంచి చేసే ప్రతి స్టెప్పు నీకు బెటర్గానే ఉంటుందని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా భరణి గారిని అనవసరంగా ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆలోచించడమే రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డెసిషన్ మేకింగ్ రాదు, ఆయనకి ఏది చేత కాదు. ఎవరైనా ఇచ్చిన సలహాలని ఓవర్ హైప్గా తీసుకుంటున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయినాయి కదా, నామినేషన్స్లోనూ ప్రూవ్ అయినాయి. రాంగ్గా తీసుకున్నాడు ఆయన, సజెషన్లు అన్నింటినీ చాలా రాంగ్గా తీసుకున్నాడు, అవి మనం చూసాం. సో బెటర్ టు అవాయిడ్ భరణి అండ్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అనేది నా సజెషన్. వచ్చిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మగారు కూడా తప్పు చేశారు ఏంటంటే, ఖచ్చితంగా ఆమెకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. మొన్న ఇవ్వకుండా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు అనుకున్నాను, కానీ అలా కాదు. ఆమె ఎక్కడైతే చిన్న మిస్టేక్ చేస్తుందో అది సరి చేసుకోమ్మా అని చెప్పడంలో అయితే తప్పులేదు, చెప్పుంటే బాగుండేది, దివ్యకి అర్థమయ్యేది అనుకుంటా. కానీ ఎందుకో సలహాలు తీసుకుంటుందా దివ్య అంటే, వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ఏమైనా మారిపోయి ఉంటే అప్పుడు అర్థమయ్యేది ఇవి తీసుకుంటుందా లేదనేది. నా వరకైతే మాత్రం వాళ్ళ అమ్మగారు వచ్చి కొద్దిగా సజెషన్స్ ఇచ్చుంటే ఆట మార్చుకునే అవకాశం ఏమైనా దివ్యకి ఏమైనా దక్కేది అనేది నా అభిప్రాయం. ఈ ఎపిసోడ్కి సంబంధించి అసలు ఓవరాల్గా ఇంతకు మించి నిన్న జరిగిన ఎపిసోడ్లో చూడడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఏమో లేదని చెప్తాను నేనైతే. ఇంకా దీనికి మసాలా జోడించి ఇంకా వేరే విషయాలు మాట్లాడుకోవడం అయితే దండగా అనేది నా ఫీలింగ్. అలాగే దీంతో పాటుగా కంటెండర్షిప్ ఏదైతే ఇది జరుగుతుందో ఇందులో అయితే మాత్రం సెలబ్రిటీస్ని పిలుస్తారు, సెలబ్రిటీస్తో కాంపిటీషన్లో దిగాలి. ఎవరైతే సెలబ్రిటీస్తో గెలుస్తారో వాళ్ళు కంటెండర్షిప్కి వెళ్తారు. ఇది డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఇప్పటివరకు 9 సీజన్లో జరిగినతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా కంటెండర్షిప్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం, ఖచ్చితంగా బాగుంది అనిపించింది. ఇంకా ఏం మాట్లాడుకుంటాం తర్వాత